సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. కంప్లైంట్ వచ్చి రవికుమార్. ఇతను ఇంటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర సమితి కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిన తర్వాత లక్ష్మణలో వచ్చి ఒక లెటర్ పెళ్లి మీద రాసి అక్కడ అందించడం జరిగింది. దాంట్లో మెయిన్ ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జడ్జి ఎమ్మెల్యే గారిని వెతుక్కుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ అవన్నీ బ్యాంక్ యాక్టివ్లో చేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఊళ్ళో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టి ఆ పిటిషన్ ఆ లెటర్ అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి 10 రోజు కంప్లైంట్ స్టేట్మెంట్గా కేసు రిజిస్టర్ చేశాము. అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే షేక్ రఫీక్ ఇతను ఒక 50 years ఉంటాయి. ఇతను అంతకు ముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్జి ఎమ్మెల్యే గారు మధ్య తిరిగేవాడు. దాని తర్వాత అతను అంటే ఆయన తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు, నేను అనుకున్నట్టు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచారు. అది మనసులో పెట్టుకుని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఊళ్ళో భయప్రాంతానికి గురి చేయాలి, ఆయన అనుచరులు కొంతమంది అనేసి టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషన్ మనకు షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ చేయించుకుని ఒక 30 లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంత్ అనేసి అతను కూడా సేమ్ విలేజ్, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకి 10 రోజులు రిజిస్టర్ అయిపోయారు. ఆ మ్యాటర్ రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతని ముగ్గురిని కూడా మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు, ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు, ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమన్నా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్. గారు రాజాపూర్ ఇస్తాయి వాళ్ళ టీం అంతా కూడా కలిసి లాస్ట్ 3 days, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని బెదిరించుకుంటూ ఏదైతే లేదో మన జిల్లాలో మావోయిస్టులు అనేసి మొత్తం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే గారి పేరు మీద ఊళ్ళో కూడా ఒక అంటే దానికి సంబంధించి ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు. ఏ చిన్నది ఉన్నా కూడా చట్టపరంగా ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు తెలియజేస్తాం. ఈ A1 ఎవరైతే ఉన్నాడో ఈ రఫీక్ మీద అంతకుముందు పరిగిలో ఒక మర్డర్ కేసు ఉంది, రాజాపూర్లో కూడా ఒక చీటింగ్ కేసు ఉంది. ఇది మొత్తం 429 అతని దగ్గర ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా ఇంకా ప్లాన్ చేసే ఉద్దేశంతో ఉన్నాడని అనుకుంటున్నాం. సో ఇంకా ఫర్దర్ మనకు ఇంటర్వ్యూస్లో కానీ లేదు. ఫస్ట్ టైం గతంలో ఒక మర్డర్ కేసు, ఒక చీటింగ్ కేసు ముగ్గురు ఫేకే కదా మేడం. ఇంకా ముందున్నారు కదా ఈ లక్షణ దళం అని చెప్పి మన జిల్లాలో కాకుండా ఎక్కడ సైడ్ అని అసలు అది దళమే లేదు. అదే కదా చెప్తున్నారు, వాళ్ళు కావాలని ఊళ్ళో పొలిటికల్ గెయిన్ కోసం ఇదంతా రాశారు. ఇంకా ఇప్పటికైతే ఇంతవరకే ఫర్దర్ ప్రోగ్రెస్